హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తానండి. ఇది లైనింగ్ పీస్ అండి. లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత కింద ఒక గీత గీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలండి. ఇది హ్యాండ్ పొడవుగా ఉందని చెప్పారండి. వాళ్ళు 8 పెట్టమన్నారు. ఇదైతే బాగా ఎక్కువ ఉందండి, 9.5 ఉంది. వాళ్ళు 8.5 అలా పెట్టమన్నారు. ఇది పావించు మనం ఖర్చుకండి. 8 ఇంచీలు హ్యాండ్, ఒక ½ ఇంచు మళ్ళీ ఖర్చుకండి. ఇక్కడ ఒక గీత గీసేసుకుందాం. ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది? 8.5 వచ్చింది ఆర్మ్ రౌండ్. చూడండి, 8.5 వచ్చింది ఆర్మ్ రౌండ్. ఆర్మ్ రౌండ్ 8.5 వస్తే మనం 3.25 ఇంచీలు కిందకి దించుకోవాలండి. వీళ్ళకి 3.25 ఇంచీలు దించితే సరిపోదండి, 4 ఇంచెస్ దించుకోవాలి. వీళ్ళ చెంక దగ్గర సన్నగా ఉంటుందండి, అందుకని వీళ్ళకి 4 ఇంచెస్, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దించుకోవాలండి. యాక్చువల్లీ 3.25 అయితే ఎవరికైనా సెట్ అవుతుంది, కానీ వీళ్ళకి సెట్ అవ్వదన్నమాట. అందుకని 4 ఇంచీలు దించుకోవాలి. 4 ఇంచీల దగ్గర ఒక గీత గీసుకుందాం. గీసుకొని ఇక్కడి నుంచి 8.5 ఎక్కడి వరకు వస్తుందో చూసుకుందాం. 4 ఇంచీల వరకు దగ్గరికి 8.5 ఇక్కడికి వచ్చింది. ఈ 8.5 నుంచి ఇలా మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మిడిల్ గీతకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే కనుక మధ్యలో ఒక గీత వస్తుందండి. ఈ గీతకి ఇక్కడ పావు తక్కువ 2 ఇంచీలు ఇంకో గీత గీసుకోవాలండి ఈ మిడిల్కి. ఇప్పుడు ఇక్కడ ఒక 1.5 ఇంచు వదిలేసి, ఇదిగోండి 1.5 ఇంచు వదిలేసి ఇప్పుడు మనం ఆర్మ్ స్కేల్ తోటి ఇలా గీసుకోవాలండి. ఇలాగా మళ్ళీ ఇలా తిప్పి ఇలా గీసుకోవాలండి. ఇది హ్యాండ్ మార్కింగ్ అండి. ఇప్పుడు మనం లోతు కూడా ఇక్కడ ఒక ½ ఇంచు దించి లోతు కూడా తీసుకోవచ్చండి. లోతు తీసుకునేటప్పుడు కూడా మనం ఇక్కడి నుంచే తీసుకోవాలండి లోతు. ఇలా తీసుకొని ఇక్కడ మనం ఏదైతే 8.5 మార్కింగ్ మనం పెట్టుకున్నాం కదండి, అక్కడి నుంచి 1 ఇంచ్ లోపలికి తీసుకొని అప్పుడు ఇలా లోతు తీసుకోవాలండి. ఆ చివరి వరకు లోతు తీయకూడదండి. ఇది ఇలా తీసుకోవాలండి లోతు. అంతే అండి, హ్యాండ్ కటింగ్ సింపుల్గా అయిపోతుందండి. ఇక్కడ ముక్క అతుకొస్తుందండి. ఒక్కొక్క కటింగ్ ఒక్కొక్కలా ఉంటుందండి. అందరి బాడీస్ ఒకలా ఉండవు కదండి. లోతులు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. హ్యాండ్స్లో ముక్కలు తీసాం కదండి, ఇది హ్యాండ్స్లో ముక్కలండి. ఈ ముక్కలు ఇక్కడ అతుక్కోవాలండి ఇలాగా. అతికేటప్పుడు చూపిస్తానండి. థ్యాంక్ యూ అండి.